బాధపడుతున్న బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరికి కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట. ఈ రోజు నైట్ అంటే December 5th నైట్కి ప్రీమియర్ షోస్ ఉండబోతున్నాయి అని ఒక మాట సోషల్ మీడియాలో వినిపిస్తుంది. సో మరి ఈ మాటలో ఎంతవరకు నిజం ఉంటుంది? సో ఖచ్చితంగా December 4 నైట్ ప్రీమియర్స్తో విడుదల కావాల్సిన అఖండ 2 ఏదైతే పోస్ట్ పోన్ అవుతుంది, చాలా బాధగా చెప్తున్నాం అని చెప్పి నిర్మాతలు చెప్పడం జరిగిందన్నమాట. సో బారులు థియేటర్ల దగ్గర అభిమానులు అందరూ కూడా సో వాళ్ళకి ఏం చేయాలో అంటుపట్టిన పరిస్థితి. అంటే బుకింగ్స్లో ఒక అప్డేట్ లేదు, థియేటర్ల దగ్గర టికెట్ వాళ్ళకేం తెలియదు అంటున్నారు. సో మరి ఎవరు చెప్తారు దీని గురించి? నిర్మాతలు కూడా ఏం మాట్లాడిన పరిస్థితి. వాళ్ళు ఏదో కేసుల్లో చిక్కుకొని చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి పోస్ట్ పోన్ అని చెప్పి ఒక పోస్ట్ అయితే పెట్టారు. అంటే ఈ సినిమా ఇప్పుడు విడుదల చేయలేకపోతాం, త్వరలోనే మంచి టైం ప్రకటిస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు అనమాట. సో మీరందరూ సపోర్ట్ కొన్నందుకు థ్యాంక్ యూ అని కూడా అభిమానులకు చెప్పడం జరిగింది. కానీ అభిమానులు మాత్రం వాళ్ళు చాలా కోపానికి గురయ్యారు అనమాట. అంటే ఇలాంటి ఒక చెత్త ప్రొడ్యూసర్లు మేము ఎప్పుడు చూడలేదు, ఇలాగా సినిమా రిలీజ్ టైంలో ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది, సో ముందు చూసుకోకుండా ఏం చేశారు అని చెప్పి చాలా అంటే చాలా ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్ అంతా. సో మరి ఇంకా ఈ సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటి? December 5 విడుదల అవుతుందా లేదా? అట్లీస్ట్ పొద్దున్నే 7-8 విడుదల అవుతుంది అనుకున్నారు అందరు కూడా. సో అది కూడా లేదు, మొత్తం ఇంకా సినిమా క్యాన్సిల్ అన్నట్టుగా వాళ్ళు ప్రొడ్యూసర్లు చెప్పడం. అంటే ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు సినిమా ఈ రోజు నైట్కే ప్రీమియర్స్ పడబోతున్నాయని ఏ నమ్మకంతో చెప్తున్నారు అసలు? సో అంటే నిర్మాతకు చిన్న ఫైనాన్షియల్ ట్రబుల్ ఉండి వాళ్ళు కేసు అనేది పెట్టారనమాట మద్రాస్ హైకోర్టులో. సో వాళ్ళు అది క్లియర్ చేసేసుకున్నారు. సో వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ అందింది. సో అది క్లియర్ చేసుకుని ఇప్పుడు ఆ క్లియర్ చేసినా కూడా వెంటనే ఇక్కడ బుకింగ్స్ ఓపెన్ చేయలేరు, ఎందుకంటే ఆ కోర్టు వాళ్ళు స్టే ఇచ్చారు. ఆ స్టే ఎత్తియాలి అంటే మళ్ళీ ఈరోజు కోర్టు ఓపెన్ చేసినాక అక్కడ ఏదైతే జడ్జిమెంట్ అనేది ఇస్తుందో అక్కడ నుంచి అలా స్టే రావడం జరుగుతుంది అనమాట. సో ఆ ప్రాసెస్ అంతా కూడా మధ్యాహ్నం వరకు పడుతుంది, 1 o'clock 2 o'clock లంచ్ టైం దాకా పట్టచ్చు అక్కడ. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇన్స్టెంట్ కేసులు కొన్ని ఉంటాయి. సో అవి ముందు హై ప్రొఫైల్ కేసులు, ఇన్స్టెంట్ కేసులు వాదిస్తారనమాట. సో ఆ ప్రకారంగా ఇవాళ మధ్యాహ్నం లోపు దీని మీద ఇష్యూ అనేది క్లియర్ అయిపోతుంది, ఆ పర్మిషన్ అనేది వస్తుంది అనమాట. సో అది రావడం ఆలస్యం, ఇంకా బుకింగ్స్ అనేవి ఓపెన్ చేస్తారు. సో ఆల్రెడీ మనం షో క్యాన్సిల్ అయింది, కానీ బుకింగ్స్ చూసుకుంటే దాదాపు 106K వరకు, అంటే 1,00,000 పైన టికెట్లు బుక్ మై షోలోనే బుక్ అయ్యి ఉన్నాయి. సో ఇంకా డిస్ట్రిక్ట్లో పెడితే ఎంతమంది చేసుకుంటారు, ఆఫ్లైన్లో టికెట్లు ఎంతమంది బుక్ చేసుకుంటారు, ఫ్యాన్స్ షోలు, ప్రీమియర్ షోలు, అవి రకరకాలుగా ఎంతని అసలు మంచి భారీగా హుషారుగా అయితే ఉన్నారనమాట అఖండ ఫ్యాన్స్ అందరు కూడా. సో మరి అఖండ 2 చూడటానికి చాలామంది ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే అఖండ 1 చాలా పెద్ద హిట్ అయింది. సో మరి వాళ్ళందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు ఈవినింగ్కి సినిమా పడబోతుంది, మధ్యాహ్నానికి అన్ని లైన్స్ క్లియర్ అయిపోతాయి. సో బుకింగ్స్ ఎప్పుడైనా స్టార్ట్ అయిపోవచ్చు, అలర్ట్గా ఉండండి అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో మరి అటు తెలంగాణలో అయితే అసలు బుకింగ్స్ మొహమే చూడలేదు జనాలు, ఎందుకంటే అసలు సినిమా ఉందా లేదా అని కూడా క్లారిటీ ఇవ్వలేదు ప్రొడ్యూసర్స్. ఏపీలో మాత్రం పాపం బుక్ చేసుకున్న వాళ్ళకి అంత రిఫండింగ్ జరుగుతూ ఉంది. సో చాలా పెద్ద తలకాయ నొప్పి అనమాట. 1-2 అంటే రిలీజ్లు కొన్ని ఉంటాయి, అది క్యాన్సిల్ అయితే అప్పటికప్పుడు బుక్ మై షో రిఫండ్ చేస్తాయి. ఇక్కడ ఏంటంటే ఆ బుక్ మై షో వాళ్ళకి కూడా పెద్ద టాస్క్ అనమాట, ఎందుకంటే చాలా అంటే ఎన్నో లక్షల మంది చేసుకున్నారు. సో వాళ్ళందరికీ టికెట్లు వెనక్కి డబ్బులు పంపించాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అది. సో చాలా మొత్తం రెవెన్యూ దగ్గర కానీ చాలా మొత్తం లాసే, అంటే చాలా ఇబ్బందులు చూసుకోవాల్సి వస్తుంది అనమాట. మరి నిర్మాతలు అలా ఎందుకు చేసుకున్నారు? ఒకప్పుడు బాలయ్య గారికి లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు, మహేష్ బాబు గారికి దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. సో అట్లా అంత పెద్ద నిర్మాతలు మరి ఈ రోజున ఒక సినిమా రిలీజ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. సో అంతకుముందు వాళ్ళు చేసిన సినిమాల తాలూకు ఆ ఫైనాన్షియల్ అప్పులు, ఈ సినిమాకి పెట్టిన ఫైనాన్షియల్ అప్పుల వల్ల వాళ్ళు కొంచెం డిలే అయింది. మరి ఈ రోజు మాత్రం హైకోర్టు స్టే రాగానే ఇంకా ఆటోమేటిక్గా బుకింగ్స్ ఓపెన్ చేస్తారు. ఈ రోజు అంటే December 5 దాటేలోపు ఎట్టి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ అయితే అవుతుంది. అది 6 గంటలకు అవుతుందా, కొంచెం లేటుగా 9 గంటలకు అవుతుందా? సో యాక్చువల్లీ నిన్న పడాల్సిన ప్రీమియర్లు ఈ రోజు పడతాయా అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు. అంటే ఒక 24 hours డిలే అయింది. కొన్నిసార్లు ఇలాంటి సినిమాల ఫైనాన్షియల్ ట్రబుల్స్ సహజమే. సో కానీ అవన్నీ దాటుకొని మరి శివుడే దగ్గరుండి నడిపిస్తున్నాడు అనుకోవచ్చు అఖండ సినిమాని. అంతకుముందు డమర్కన్ సినిమా కూడా ఎన్నో వాయిదాలు పడిన తర్వాత విడుదలైంది. సో ఆ వాయిదాల వల్ల సినిమా కొంచెం జనాలకి ఎక్కలేకపోయింది అనమాట. ఏ సినిమా అయినా సరే అనుకున్న టైంకి రిలీజ్ అయితేనే జనాల్లోకి వెళ్తుంది. కొద్దిగా లేట్ అయిందంటే ఆ సినిమా పైన ఇంట్రెస్ట్ తగ్గడం, ఆసక్తి తగ్గడం జరుగుతుంటుంది. సో మరి ఈ సినిమా ఏ విధంగా మెప్పిస్తుంది, 24 గంటల వెయిట్ మరి అభిమానులకి ఎంతవరకు కడుపు నింపుతుంది అనేది. ఎందుకంటే అభిమానులు తిండి తినక కూడా టీలు తాగి మేము థియేటర్ల దగ్గర ఉంటున్నాం అని చెప్పి చాలామంది దూరాల నుంచి వచ్చి ఆ థియేటర్ని ముస్తాబ్ చేసి రెడీ అయ్యారు. మరి వాళ్ళందరూ ఈ రోజన్నా ఆ పండగని మనస్ఫూర్తిగా జరుపుకొని హిట్ కొట్టి కాలు రగరేసుకుని బయటకు వస్తారా లేదా అనేది చూడాలి.